హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో టెట్ అప్లికేషన్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఉన్నది ఎగ్జామే కాబట్టి దానికి సంబంధించినటువంటి పరీక్షల యొక్క షెడ్యూల్ అంటే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే టెట్కి అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మీకు కూడా తెలుస్తుంది. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా మీకు అవగాహన అయితే ఉంటుంది. సో చూద్దాం. మరి కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా వినండి, లాస్ట్ వరకు వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? అందుకే షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం, ఇక లేట్ ఏం లేదు. సో చూసుకుంటే మనకు తెలంగాణలో టెట్, ఓకేనా, పీజీ టెట్ 2026 యొక్క పరీక్ష ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. ఓకేనా, షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అయింది. ఓకేనా, సో చూద్దాం మరి అది ఎప్పుడు ఉండబోతున్నాయి ఏం కథ అని చూసుకుంటే, సో రాష్ట్ర టెట్ ఆన్లైన్ పరీక్షల పూర్తి షెడ్యూల్ అయితే మనకు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ టెట్ కన్వీనర్ ఆదివారం అయితే మనకు విడుదల చేయడం జరిగింది. సో తాజా షెడ్యూల్ ప్రకారం మొత్తం వచ్చేసి మనకు 10 సెషన్లు. ఓకేనా, సో 10 సెషన్లు. సో 10 సెషన్లు 5 రోజుల పాటు మనకైతే జరగబోతుంది. ఓకేనా, 10 సెషన్లు 5 డేస్లో మనకైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే సిబిటి విధానంలో అంటే ఆన్లైన్ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అయితే ఇప్పుడు చూద్దాం. సో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు అయితే మనకు విద్యాశాఖ ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కూడా మనకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే మనకు జూన్ 16 నుంచి 2026 నుండి జూన్ 22, 2026 మధ్య ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు జూన్ 16, 2026 నుండి మనకు జూన్ 22, 2026 ఈ డేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు దాదాపు 10 సెషన్లు, అదేవిధంగా 5 డేస్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ సిబిటి విధానంలో అయితే జరగబోతున్నాయి సెక్షన్లలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు టైమింగ్స్ ఉంటాయిగా. ఉదయం వచ్చేసి మనకు ఫస్ట్ సెషన్ ఉంటాయి కదా. సో ఫస్ట్ సెషన్ ఉంది కదా, సో మార్నింగ్ సెషన్ అంటాం. ఇది వచ్చేసి మనకు ఉదయం మనకు 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకే ఈ సెషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ సెషన్ అంటాం దీన్ని. సో మార్నింగ్ సెషన్, సో ఇది మనకు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. సో సెకండ్ సెషన్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సో సాయంత్రం 4:30 గంటల వరకు అయితే మనకు సెకండ్ సెషన్ జరుగుతుంది. ఓకేనా, మధ్యాహ్నం సెషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ టైం టేబుల్స్ అదేవిధంగా టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ సెషన్ మనకు మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యి 11:30 AM కంప్లీట్. సెకండ్ సెషన్ ఆఫ్టర్నూన్ 2 PM స్టార్ట్ అయ్యి 4:30 PM అయితే కంప్లీట్ అవుతుంది. సో మనకు జూన్ 16 నుంచి అదేవిధంగా జూన్ 22 మధ్యలో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తారు సిబిటి విధానంలో. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మరొకటి చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సో మరి పూర్తి షెడ్యూల్ ఏంటి, మరి ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అంటే చూసుకుంటే ఇవి ఒక డిస్టిక్లు ఉన్నాయి. నేను వాటి పేర్లు అయితే చెప్తాను. సో చాలా లెంతీగా ఉంటుంది, మరి అవన్నీ రాయాలి అంటే కూడా మనకు లెంతీగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్ కట్లో రాయడానికి అయితే ట్రై చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే చెప్పడానికి. జూన్ 16 ఫస్ట్ జూన్ 16 ఉంది కదా, మనకు వచ్చేసి జూన్ 16వ తేదీ ఉంది కదా, ఈనాడు మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ 1 ఉంటుంది కాబట్టి. ఓకేనా, షిఫ్ట్ 1 ఇక్కడ మనకు పేపర్ వచ్చేసి ఇంగ్లీషు అండ్ తెలుగు మీడియం. ఓకేనా, పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో ఈ యొక్క పరీక్ష ఉండడం జరుగుతుంది పొద్దుగాల. గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 ఇంగ్లీషు లేదా తెలుగు మీడియం అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆనాడు ఏ జిల్లాలలో అయితే ఎగ్జామ్ ఉంటుందంటే చూసుకుంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట ఈ జిల్లాల అభ్యర్థులకు అయితే మనకు ఈ జిల్లాల నుంచి అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పేపర్ 1లో ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియం రాసే వాళ్ళు ఉన్నారు కదా, ఈ జిల్లా అభ్యర్థులకు 16వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది షిఫ్ట్ 1లో. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే పరీక్ష షిఫ్ట్ 2 ఉంటుంది. సేమ్ డేట్ నాడే మనకు ఇది షిఫ్ట్ 1, అదేవిధంగా మనకు షిఫ్ట్ 2 ఉంటుంది కదా, మధ్యాహ్నం ఇది. ఓకేనా, ఇది పొద్దుగాల, ఇది మధ్యాహ్నం. సో ఆల్రెడీ టైమింగ్స్ కూడా చెప్పాను. 9 AM నుంచి మనకు 11:30 AM ఉంటుంది ఇది. సో ఇది మనకు 2 PM నుంచి 4:30. ఓకేనా, షిఫ్ట్ 2లో చూసుకుంటే మనకు మధ్యాహ్నం
ఓకేనా. అది వచ్చేసి పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సేమ్. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో ఏ జిల్లా అభ్యర్థులకు ఉందంటే ఇక్కడ చూసుకుంటే సో జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అభ్యర్థులకు ఈ యొక్క పేపర్ 1 సెకండ్ షిఫ్ట్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈ జిల్లా అభ్యర్థులకు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు జూన్ 17 ఉంది కదా, సేమ్ జూన్ 17 నాడు సేమ్ అదే షిఫ్ట్ 1. ఓకేనా, నేను ఇక షార్ట్ కట్లో రాస్తాను. షిఫ్ట్ 1 ఆనాడు మనకి ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఈ 17th అంటే మనకు వెనస్డే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆనాడు వచ్చేసి మనకు ఎగ్జామ్ చూసుకుంటే మళ్ళా సేమ్ పేపర్ 1 ఓకేనా. P1 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమే. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో మనకు ఏ జిల్లా అభ్యర్థులకు ఉంటుందంటే హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఇతర జిల్లాల వారికి ఈ పరీక్ష ఉంటుంది. ఓకేనా, ఈ జిల్లాల వారికి ఈ పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ షిఫ్ట్ 2 ఉంటుంది. ఓకేనా, షిఫ్ట్ 2లో మనకు ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి సేమ్ మనకు మళ్ళా ఇక్కడ 17వ తారీఖు నాడు అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు మధ్యాహ్నం సెషన్లో మనకు వచ్చేసి పేపర్ 2లో మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్. ఓకేనా, మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 కాదు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే అప్లికేషన్ చేశారో టెట్లో వాళ్ళు, ఇది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు మరి ఏ జిల్లాల వరకు ఆనాడు ఎగ్జామ్ ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి ఇతర జిల్లాల వారికి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఈ 17వ తారీఖు. ఓకేనా, షిఫ్ట్ 2లో పేపర్ 2 ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 18వ తారీఖు మనకు, నెక్స్ట్ మనకు 18 ఉంది కదా, 18వ తారీఖు వచ్చేసి మనకు షిఫ్ట్ 1లో చూసుకుంటే ఉదయం అనమాట. ఇది ఉదయం ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇక్కడ పేపర్ 2 నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 నథింగ్ బట్టే మ్యాథ్స్ అండ్ సైన్స్ అనమాట. మ్యాథ్స్ సైన్స్ పేపర్ 2 నడుస్తుంది, మార్నింగ్ సెక్షన్ 18వ తారీఖు నాడు, గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మనకి ఎగ్జామ్. సో ఇక్కడ చూసుకుంటే ఎవరెవరికి జరుగుతుంది జిల్లాల అభ్యర్థుల కంటే జనగామ జిల్లా, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల వరకైతే ఈ యొక్క పరీక్ష ఉంటుంది మార్నింగ్ సెషన్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ షిఫ్ట్ 2 ఉంది కదా, సేమ్ డేట్ నాడు మనకు షిఫ్ట్ 2 కూడా నడుస్తుంది కాబట్టి షిఫ్ట్ 2లో చూసుకుంటే సేమ్ మనకు ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి సేమ్ మనకు పేపర్ 2 ఉంటుంది, అదే మ్యాథ్స్ అండ్ సైన్సే 2 నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. ఇందులో కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరికి ఉంటుంది, ఏ జిల్లాల వరకు అంటే హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, ములుగు, నగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల వారికి అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్లో. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు జూన్ 19వ తారీఖు, జూన్ 19th నాడు మరి ఏం ఎగ్జామ్ ఉంటుంది, షిఫ్ట్ 1 చూసుకుంటే మనకు 19 జూన్ షిఫ్ట్ 1 వచ్చేసి శుక్రవారం అవుతుంది. ఉదయం వచ్చేసి మనకి ఇక్కడ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి మనకు సోషల్ స్టడీస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సోషల్ స్టడీస్. ఓకేనా, పేపర్ 2 సోషల్ స్టడీస్, ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది మార్నింగ్ సెషన్. ఓకేనా, 9 నుంచి 11:30 వరకు ఉంటుంది. సో ఇక్కడ మరి ఏ జిల్లాల అభ్యర్థులకు ఉంటుందంటే ఎగ్జామ్ చూసుకుంటున్నాడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నగర్ కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది ఉదయం పూట. ఓకేనా. షిఫ్ట్ 2లో వచ్చేసి మనకు సేమ్ డేట్ నాడు సేమ్ ఇదే మనకు వచ్చేసి పేపర్ 2 ఉంటుంది. సేమ్ మనకు సోషల్ స్టడీస్, అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరి ఏ జిల్లాల వరకు ఉంటుంది అంటే ఇక్కడ
జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి అభ్యర్థులకైతే ఈ యొక్క పరీక్ష ఉంటుంది మనకు 19th నాడు. ఓకేనా, సోషల్ స్టడీస్ అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ జూన్ 19 అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి జూన్ 22వ తారీఖు మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జూన్ 22వ తారీఖు నాడు ఉంది. సో 22వ తారీఖు నాడు చూసుకుంటే మనకు సేమ్ షిఫ్ట్ 1 వచ్చేసి మనకు పొద్దుగల పేపర్ 2. ఓకేనా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది 22వ తారీఖు నాడు ఉదయం పూట 9 గంటల నుంచి 11:30 గంటల వరకు. ఏ జిల్లాల వారికి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథ్స్ అండ్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది అట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది. ఏ జిల్లాల వరకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మైనర్ లాంగ్వేజ్ హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం ఈ లాంగ్వేజ్ లో అయితే ఎగ్జామ్ ఉంటుందట, గుర్తుపెట్టుకోండి. సో అన్ని జిల్లాల వారికి అయితే ఈ పరీక్ష ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు, అన్ని జిల్లాల వారికి. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ కూడా ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సేమ్ డేట్ నాడు షిఫ్ట్ 2 ఉంది కదా, షిఫ్ట్ 2లో కూడా మనకు వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 1. సో పేపర్ 1 వచ్చేసి మైనర్ లాంగ్వేజ్ ఉంటుంది ఇక్కడ కూడా. సో మనకు మైనర్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ, మరాఠీ, సంస్కృత, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ లో అన్ని జిల్లాల వరకు కూడా ఇక్కడ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో దాదాపు 22వ తారీఖు చూసుకుంటే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 22వ తారీఖు నాడు మన సోమవారం అవుతుంది. షిఫ్ట్ 1లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది మరియు సోషల్ స్టడీస్ కూడా ఉంది. ఆనాడే 2 ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో ఇందులో చూసుకుంటే మైనర్ లాంగ్వేజ్ హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం లాంగ్వేజ్ లో జరుగుతుంది. అన్ని జిల్లాల వరకు కూడా పరీక్ష ఉంటుంది పొద్దుటి షిఫ్ట్లో. షిఫ్ట్ 2లో చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 1 ఉంటుంది అన్నాడు. మైనర్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ అన్ని ఈ లాంగ్వేజ్ లో ఉంటుంది. అన్ని జిల్లాల వరకు కూడా ఉంటుంది. సో ఇదనమాట మనకు దీనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ల డౌన్లోడ్ కోసం అయితే మనం ఒక అఫీషియల్ వెబ్సైట్ లో చూడాలి. ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ అయినప్పుడు చెప్తాను. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందరికి తెలియాలి. మీకు ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఉందనేది కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఆల్ టికెట్ రిలీజ్ కాగానే మరొక వీడియో కూడా చేస్తాను. ఓకేనా, ఇది మనకు తెలంగాణలో టెట్ పరీక్ష సంబంధించినటువంటి షెడ్యూల్ మనకు దాదాపు మనకు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 22వ తారీఖు ఎండ్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అన్ని కూడా. సో గుర్తుపెట్టుకోండి, మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో చూసుకోండి, మీ షెడ్యూల్ను టైంకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు టెట్ రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచిగా రాయండి, అందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో మోర్ అప్డేట్స్ ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం అయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నా వాట్సాప్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.